మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా పూర్తిగా పరిణతి చెందారా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన నాయకులు, విమర్శించిన ఛానల్స్ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు, అభినందిస్తున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా పూర్తిగా పవన్ కళ్యాణ్ పరిణతి చెందారనుకోవచ్చా? దశాబ్దం పైన పార్టీ పెట్టి ఖర్చులు భరించి తన అమూల్యమైన టయాన్ని, అన్నిటికంటే టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, అంటే గడియారంలో ముళ్ళు ఇట్లా తిరుగుతుంది కానీ రివర్స్ తిరగదు. అట్లనే సముద్రంలో అలా ఎవరి కోసం ఆగదు. కానీ అమూల్యమైన 10 సంవత్సరాల టైం ఉంది చూసారా, చాలా గొప్పది. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం అంటే 10 సంవత్సరాలు 10,000 కోట్ల ఆదాయం. పోగొట్టుకున్నట్టే కదా. సింపుల్. ప్రతిరోజు 2 కోట్లు వచ్చే ఆదాయం. ఎందుకు ఆయనకి ప్రజలకి మొదటి నుంచి కూడా వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి వచ్చిన సేవా తత్పరత కావచ్చు, వాళ్ళ అన్నను చూసి రాజకీయాల్లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేశాడు. వాళ్ళ అన్నగారు పార్టీ కాంగ్రెస్లో మెచ్చేయడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆ రోజున జనసేన పార్టీ పెట్టాడు. 10 సంవత్సరాలు ఉండటం, 2014లో చంద్రబాబు నాయుడికి అనుభవం ఉన్న వ్యక్తిని ఏ పదవి తీసుకోకుండా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడు. 2019లో చంద్రబాబు నాయుడు గారితో ఆయన పాలసీని విభేదించి ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆ రోజున స్పెషల్ స్టేటస్ విషయంలో బయటకు వచ్చాడు. విడిగా పోటీ చేశాడు మొక్కువని ధైర్యంతో. ఒకే ఒక సీట్ వచ్చింది, మీకు కూడా తెలిసిన అంశం, రాజోలు. ఆ సీట్ని కూడా వైసీపీ వాళ్ళు పట్టుకెళ్లారు. ఓడిపోయిన వ్యక్తి ఎమ్మటే బయటకు వచ్చేసి ఎన్నో అవమానాలు భరించారు. అవమానాలు మామూలు కాదండి. ఆయన భరించిన అవమానాలు ఏ రాజకీయ నాయకుడు భరించలా. చివరికి వాళ్ళ భార్యల్ని 3 పెళ్ళిళ్ళని, 4 పెళ్ళిళ్ళని, బిడ్డల్ని వ్యక్తిగతాన్నం చేయటం, వాళ్ళ ఫ్యామిలీని అన్నీ. ఇప్పుడు కూడా చాలా ఎమోషన్తో ఈ కార్యకర్తలు కనుక రివర్స్ అయితే మీరు నేను చూసుకుంటాను మీరు ఎప్పుడు అన్నది. ఏ రోజు ఒక్క మాట భారతి గారి గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల గురించి ఏ రోజు ఆయన అనలా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారండి, ఒక మహిళ ఇంట్లో ఇల్లాలు ఆ ఫ్యామిలీని చూసే మహిళల పట్ల హిందూ ధర్మశాస్త్రాన్ని అవమానించినట్టే కదా. ఇంకోటి, రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. ఆ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగకూడదు కదా. అసలు లాగినా కూడా పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎవరిని ఏ మాట స్పందించాల. కానీ ప్రజల కోసం ఇన్ని మాటలు పడ్డాడు. మొక్కువని ధరింతున్నాడు. ఓర్పు, నేర్పు, చేర్పు కలిస్తే పవన్ కళ్యాణ్. దశాబ్దం పైన పార్టీ పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెడితే మామూలు విషయం కాదు. 5,500 మంది రైతులు, కౌలు రైతులకి 34 కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఈ దేశంలో, హరిత గారు మీరు చెప్పండి, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అని ఉన్నాడా? ఏ ముఖ్యమంత్రి అయినా? 29 రాష్ట్రాలు ఉన్నారు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత చేసిన ఇది ఉందా, చరిత్ర ఉందా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఆయనకున్న ఛానల్స్ కావచ్చు, ఆయనకున్న భారత్ సిమెంట్స్ కావచ్చు, ఆయనకున్న వ్యాపారాల నుంచి ఏ రోజైనా 1 కోటి రూపాయలు ఇచ్చి చేసింది ఉందా? సైనికులకి ఎక్కడో ఇదైంది అంటే 1 కోటి రూపాయల నిధులేంటి? ఎక్కడికి మత్స్యకారులకి వేయటం ఏంటి? లేకపోతే ఉద్దానం రైతు వాళ్ళ కోసం, కిడ్నీ బాధితుల కోసం లండన్ నుంచి డాక్టర్లు తెప్పించడం ఏంటి? కౌలు రైతులకి 5,500 మంది కౌలు రైతులకి 34 కోట్ల రూపాయలు అండి. తన బిడ్డల పేరు మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసులు కట్టడం ఏ నాయకుడికి లేదు. అంటే పరిణితి చెందిన వ్యక్తి, పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా అవతరించిన స్థితప్రజ్ఞుల. ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటీస్, ఒక కౌటిల్ని మనం చూసుకుంటాం. నేటి రాజకీయాల్లో వాళ్ళందరూ కలిసి ఒక అవపోసన పొందినవాడు. ప్రపంచం మన్నలను పొందిన మోదీ గారిని ప్రశంసిస్తున్నాడు. నాతో నా పక్కన పవన్ ఉన్నాడు అని అంటే ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాదే, రాజకీయ వారసత్వం లేదే, కానీ నిలబడ్డాడే. ప్రజల కోసం నిలబడ్డాడు. ప్రజలకి ఏదో చేయాలని తప్పనండి. ఏదో ఈ ప్రజల కోసం నా ప్రాణాలను అర్పిస్తాననే భావన. గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి, కానిస్టేబుల్ కొడుకు, తన చుట్టూ ఉన్న సమాజంలో అందరికీ ఫలాలు అందాలని కోరుకోవడం తప్పులేదు కదా. వాళ్ళకి ఫలాలు లేనప్పుడు, వాళ్ళకు ఒక రాజధాని లేనప్పుడు, ఒక పోలవరం పూర్తి కానప్పుడు, లేకపోతే విశాఖ స్టీల్ లేనప్పుడు, తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ఉండి కూడా పరిశ్రమలు రానప్పుడు బాధ ఉంటుంది కదా. దశలవారి మద్యపాన నిషేధం విధించి ఆ రోజే ఎలక్షన్కి వెళ్తామని చెప్పి మద్యం ఏర్లైపోతుంది. గంజాయికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారుతున్నప్పుడు యువత చెడు మార్గంలో వెళ్తున్నారే, జాబులు లేవే, డిఎస్సీలు లేవే అని ఆలోచించడం తప్పేం కాదు కదా. ప్రజల కోసం పోరాడుతున్నారు. పోరాడటం వల్ల ఆయనకి ఏంటి, వీళ్ళు సినిమాలకే పరిమితం, వాళ్ళ రాజకీయాల్లో వస్తే వీళ్ళకి అడ్డంకి. అందువల్ల అనేక అవమానాలు. కానీ ఎక్కడ మొక్కువని ధైర్యంతో ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. అదే అడగబోతున్నా, ఈసారి ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా చెప్పొచ్చు. 100కి 100% మీరు చూస్తారు. మనం రేపు ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత 4వ తరగతి తర్వాత మనం మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ ద పవన్ రోల్? ఈరోజు 3% గెలిపోవటం నిర్ణయించే దాంట్లో పవన్ రోలే కీలకం. ఆయన మాటలు పడ్డాడు.
వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు నాయుడు ఎందుకంత మొండిగా నిల్చున్నాడు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో అవపోసన పెట్టాడు. రాజకీయాలు ఉన్నప్పుడు ఇలాంటి ఎదుర్కోవాలి తప్పదని డిసైడ్ అయిపోయాడు. తిట్లు తిన్నాడు. చివరికి 50 సీట్లు అన్నప్పుడు 24 సీట్లకి పరిమితం అయిపోయాడు. 24ని బీజేపీ కోసం ఇంకో 3 తగ్గించుకొని 21 సీట్లకి పరిమితమయ్యాడంటే తన ఎంత గట్స్ ఉన్నాయో చూడండి. 2 సంవత్సరాల క్రితం అతను చెప్పాడు ఓటు చేయకుండా రాజకీయం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, తర్వాత సీఎం అనేది తర్వాత చూసుకున్నాం అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి కారణమైన వ్యక్తి 2019 విడిగా పోటీ చేస్తే విడిగా పోటీ చేసినప్పుడు గట్టి అభ్యర్థులను పెట్టి ఇటు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరు ఓడించారు పవన్ కళ్యాణ్ని. అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని నిలబడ్డాడు. చూసారు, ఆ ఇద్దరిని పవన్ కళ్యాణ్ కలిపారు కదా, టీడీపీని బీజేపీని. అవును, అది 7 సంవత్సరాల నుంచి దూరమైన బీజేపీ ఏ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకంటే అడుగు పెట్టని నేను ఆంధ్రప్రదేశ్లోని మోదీని అన్నందుకు ఏ రోజు చేర్చుకోవాలా. మరి అక్కడ కూడా కలిపింది ఎవరు? ఎక్కడ ఎమ్మెల్యే కాదు కదా. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల నుంచి మీరు చూడండి, ఎన్డీఏ 33 పార్టీలు ఉంటే ఉభయ రాష్ట్రాల నుంచి ఎవరికైనా ఆహ్వానం వచ్చిందా ఒక పవన్ కళ్యాణ్ తప్పితే? మరి ఎందుకు వచ్చింది? 25 మంది ఎంపీలు 22 మంది ఎంపీలు ఉన్నాయి, రాజ్యసభలో 30 మంది ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలవకుండా వాళ్ళు అడగకుండానే అన్ని బిల్లులకు ఆమోదం మద్దతు తెలియజేసినప్పుడు పవన్ కళ్యాణ్ పై ప్రధాని మోదీకి ఎందుకంత కాన్ఫిడెంట్, ఎందుకంత నమ్మకం? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఆ రోజు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన 5-6 సార్లు సీఎంగా అయ్యాడు. గుజరాత్ను ఆదర్శంగా ఈ దేశానికి తీర్చిదిద్దాడు. అప్పట్లో ఆయన ప్రధానమంత్రిగా ఆయన పేరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం సోము వీర్రాజుతో పాటు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. మీలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఏ సినిమా హీరో వెళ్ళా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అన్నాడు. మీలాంటి దీర్ఘకాల దృష్టి ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, అట్లా దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. ఆ తర్వాత ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ పక్కన అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న లాండ్ ఆర్డర్ సమస్య, ఒక బాంబు దాడి జరిగిందా చెప్పండి. 370 ఆర్టికల్ రద్దు చేస్తారని చెప్పి మీరైనా నేనైనా ఊహించావా? లేకపోతే త్రిపుల్ తలాక్ ముస్లింలకి బానిసత్వంగా అనేక పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ యొక్క రాజకీయాలు మనం చూసామా? ఎక్కడ మాల్దీవులు, ఎక్కడ ఇన్సిడెంట్స్, ఎక్కడ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ప్రపంచం మనల్ని పొందే మోదీ మనల్ని పొందాడంటే, ఇక ట్విట్టర్లో మోదీ గారిని కూడా దాటి ఫస్ట్ ప్లేస్లో వెళ్ళాడంటే, అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పొలిటీషియన్గా ఈ దేశంలో అవతరించాడంటే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అనేక మంది నటులు తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకెందుకు ఇవ్వట్లేదు చెప్పండి, ఇంకెవరికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి. ఆ రోజు ఆయన కాళ్ళకి నమస్కారం పెడితే మళ్ళీ ఆయన దగ్గర ఆయన నడుము ఉంచి నో మీరు పెట్టకూడదని చెప్పి ఆయన్ని వారించాడంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత బాంధవ్యం మనం చూసుకోవాలి. నేటి సమకాలీన రాజకీయాలండి పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా మారాడు, ఒక శక్తిగా మారాడు. ఎన్నికలంటే ప్రజల్లో చొప్పించుకుపోయాడు. ఆయన చెబితే ఈసారి నిలబడదాం, ఆయన ఎక్కడ గెలవకపోయిన 10 సంవత్సరాలు మన కోసం ఉన్నాడనే భావన ప్రజలు తేగలిగారు. 10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు మీరు చెప్తున్నారు అంతేనా? డెఫినెట్గా 100% పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా, స్థితప్రజ్ఞుడిగా నేటి రాజకీయాలు అవతరించాడు. పవన్ కళ్యాణ్ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించుకోవటం కష్టం. ఇప్పటికీ రాబోయే రోజుల్లో కూడా దాదాపు 10 సంవత్సరాలు ఆయన రాజకీయం చేయడానికి సిద్ధమయ్యాడు. అటువంటి నాయకుల్ని దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అవ్వటానికి, అటువంటి వ్యక్తుల్ని మోదీ గారు పక్కన పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా అయ్యాడు. కాబట్టే నిన్నగాక మొన్న అమిత్ షా గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి నేతృత్వంలో, బీజేపీ నేతృత్వంలో కూటమి రాబోతుందని చెప్పాడు. 17 ఎంపీ సీట్లు రాబోతున్నాయి. అంటే ఏంటి, 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చిన జగన్నే కాదని ఈరోజు పవన్ కళ్యాణ్ మాటని టీడీపీని కూడా చేర్చుకున్నారు. ఈ కూటమి గెలవబోతుందనే కాన్ఫిడెంట్ వాళ్ళకి వచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి. అంటే ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. డెఫినెట్గా అండి. ఇంకోటి పిఠాపురంలో నిన్న ఇవాళ మనం చూస్తున్నాం, అవునండి, వెహికల్స్ పై కొన్ని స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, మా ఎమ్మెల్యే తాలూకు అనే కొన్ని స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే BMW కారులో నేను ఎస్ఆర్ నగర్లో చూసా. కొత్త కారు, తెలిసినోడు వేరే వాళ్ళ దారు ఏంటి దేశం అంటే ఏంటన్నా పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయాడు అని చెప్పి అన్నాడు. అంటే ఆ భావన వాళ్ళు కలిగించేయడం అంటే మా ఊరు వచ్చాడు, మా పవన్ కళ్యాణ్ గారు అని ఓన్ చేసుకున్నారండి. కాబట్టి అత్యధిక మెజార్టీతో ఆయన గెలవబోతున్నాడు. ఆయనకి తప్పే ఉంది, అభిమానులు ఏదైనా చేసుకుంటారు వాళ్ళ కోసం. ముద్రగడ పద్మనాభం లాంటి కుల పెద్దలందరూ కూడా ఆయనకి యాంటీగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరినా, మిమ్మల్ని తరిమేస్తామని చెప్పినా, మిమ్మల్ని ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటామని ఆయన అన్నా, ఎక్కడ కూడా ఒక మాట ఆయన అనలా. వాళ్ళ కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. అమ్మ నీతో పాటు నాన్నగారి దగ్గరికి వస్తాను, పెద్ద ఆయన ఏదో మాట అంటారు అన్నాడంటే రేపు ఆయన గెలిచిన తర్వాత కూడా ముద్రగడ దగ్గరికి వెళ్తాడు ఆయన. అంటే అంత గొప్పదనం. అంటే ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి, సినిమాల్లో కాదు రాజకీయాల్లో కూడా. ఎక్కడ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అత్తారింటికి దారేదిలో, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి అని. ఎస్, డెఫినెట్గా 100% రాజకీయాల్లో
అది పాటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీరు అన్నట్టు మీడియాలో ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో ఇప్పుడు అదే మీడియా మొత్తం కూడా ఈయనే మొత్తం చేంజ్, ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్, టీడీపీకి జనసేన ఓట్లు టీడీపీకి వెళ్తానికి, జనసేన ఓట్లు బీజేపీకి వెళ్తానికి ఈయనే కీలకమైన వ్యక్తి అనేది ఏపీ రాజకీయాల్లో పవన్ ఇప్పుడు ఒక కీలక వ్యక్తి, ఒక గేమ్ చేంజర్ గా మీరు చెప్తున్నారు అంతేనా? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.